హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్తో బిగ్ బాస్ సీజన్ 8 11 వారాలను పూర్తి చేసుకొని విజయవంతంగా 12వ వారంలోకి అడుగు పెట్టబోతుంది. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి అవినాష్తో మాట్లాడటం జరిగింది. అవినాష్తో మాట్లాడుతున్నంతసేపు కూడా నాగార్జున నవ్వుతూనే ఉండడం విశేషం. ముందుగా అవినాష్ మెగా చీఫ్ కావడంతో మెగా చీఫ్ అవినాష్ మీకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు నాగార్జున అంటూ సరికొత్తగా విషెస్ చెప్పడంతో థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పారు. అవును అవినాష్, నువ్వు వచ్చిన 6 వారాల్లోనే ఏకంగా 2 సార్లు మెగా చీఫ్ అయ్యావు. ఇప్పటి వరకు మెగా చీఫ్ కాని వారు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, వారికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అనడంతో సార్ అలా కుదిరిపోయింది అంతే, నేను మెగా చీఫ్ అయ్యాను అంటూ అవినాష్ కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీంతో నాగార్జున ఎలాగైతేనేమి మెగా చీఫ్ అయితే అయ్యావు అంటూ కంగ్రాట్స్ అయితే చెప్పాడు. అదేదే నువ్వు మెగా చీఫ్ అవ్వడానికి కారణం ఏమనుకుంటున్నావు అంటూ అనడంతో అవినాష్ కొంచెం ఆలోచనలో పడ్డడంతో నాగార్జున వెంటనే కౌంటర్గా అను వచ్చి నీకేదో ఇచ్చిపోయిందయ్యా, అందుకే నువ్వు మెగా చీఫ్ అయ్యావు అంటూ అనడంతో మిగిలిన వారందరూ కూడా గట్టిగా అరుస్తూ అవినాష్ని అయితే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత అవినాష్ ఆట గురించి మాట్లాడుతూ ఈ వారం బిగ్ బాస్ ఎంటర్టైనర్ ఆఫ్ ద వీక్గా టాస్క్ నడిపిస్తున్నట్టుగా ఒక్క మాట చెప్పగానే ఇనిషియేట్ తీసుకొని స్కిట్ని అప్పటికప్పుడే ఎస్టాబ్లిష్ చేసి ఎలా చేయాలి, ఎక్కడ కామెడీ వస్తుంది, ఎవరెవరు ఏ క్యారెక్టర్లో చేయాలి అని చాలా చక్కగా ప్లాన్ చేసి మంచి కామెడీని రాబట్టడంలో సఫలం అయ్యావు అవినాష్ అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పడం అయితే జరిగింది అవినాష్. ఇక ఆ తర్వాత అను వచ్చినప్పుడు నీకు బిగ్ బాస్ స్పెషల్ గిఫ్ట్ అరేంజ్ చేశారు కదా అంటూ లైట్లు ఆఫ్ చేశారు కదా అంటూ అనడంతో సార్ ఇది బిగ్ బాస్ హౌస్, లైట్లు ఆర్పేసినా ఆర్పేయకపోయినా నేనేం చేస్తాను సార్, కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా అని అనడంతో అంటే కెమెరాలు ఆఫ్ చేస్తే ఏదైనా చేస్తావా అంటూ అనడంతో సార్ మీకు దండం అంటూ అవినాష్ అయితే దండం పెట్టేశాడు. ఇక ఆ తర్వాత అవినాష్తో కొంచెం సీరియస్గా మాట్లాడిన నాగార్జున అను చెప్పిన ఇన్పుట్స్ అన్నీ బాగా అర్థమైనట్టే కదా అవినాష్ అంటూ అనడంతో ఖచ్చితంగా అర్థమయ్యాయి సార్, అలాగే ఈ వారం ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారు కదా, వారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలన్నీ కూడా నేను పరిగణలోకి తీసుకున్నాను, ఖచ్చితంగా వాటిని నేను ఆటించి ఆ విషయాలన్నింటినీ నేను చక్కగా పాటించి నా ఆటని ముందుకు తీసుకుపోవడానికి సహాయంగా అడుగులుగా మార్చుకుంటాను అంటూ చెప్పడం అయితే జరిగింది అవినాష్. దీంతో నాగార్జున మాట్లాడుతూ నీ ఆట మరింతగా ఇంప్రూవ్ అయ్యి నువ్వు మరిన్ని వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని కోరుకుంటున్నట్టుగా నాగార్జున అయితే చెప్పడం జరిగింది. మరి అవినాష్తో నాగార్జున మాట్లాడిన మాటలపై అలాగే మెగా చీఫ్ అయిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.